కొరకి నేను ముందున్న సమయాన్ని అప్పగిస్తా ఉంటున్నాను. అందరికీ వందనాలు. ఈ యొక్క ప్రశస్తమైన సమయాన్ని మనకిచ్చిన దేవాది దేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఎవరైనా చదివి సహాయం చేస్తారా? అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఎవరైనా చదివి సహాయం చేయండి. అంతియోకయలో సంఘములో బర్నబా నీగెరుగబడిన సిమేయోను కురేనీయుడైన లూకియా చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పింది. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రార్థన. స్తుతికి యోగ్యుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ఆది సంభూతుడా, మీ యొక్క అత్యున్నతమైన శక్తిభరితమైన నామానికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రభా, గత కాలమంతా మీ యొక్క అపారమైన ప్రేమ చేత, మీ ఉచితమైన కృప చేత మమ్మల్ని ఎంతో రక్షించి పోషించి ప్రభా సజీవుల సంఖ్యలో ఉంచుచూ వచ్చుచున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయనా పాటల ద్వారా మీ ప్రియమైన బిడ్డలు మిమ్మల్ని మహిమపరిచి ఉన్నారు. ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. ఇంకను వారి స్వరాలను ముట్టి మా ప్రభా వారి గళాలు విప్పి మీ కొరకు చక్కగా పాడి మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా వారిని ఇంకనూ తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాం నాయనా. అలాగే నా తండ్రి, చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. లూదియా హృదయమును తెరచినట్లుగా ప్రతి హృదయమును మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం. ఇంకా రావాల్సిన బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే వారందరినీ కూడా ప్రభా మీ ఆత్మ ప్రేరేపణ చేత మాతో కలపమని ప్రాధేయపడుచున్నాం. మా ప్రభా, ఇదిగోనైనా ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా నా తండ్రి మా హృదయాలను మీకు సమర్పించుకుంటున్నాం నాయనా. నేను కాదు ప్రభా, నేను వట్టిదానను మట్టిదానను ప్రభా. నాలో ఏమాత్రము జ్ఞానము లేదని, నేను తెలివి లేని దానని మీకు బాగా తెలుసు ప్రభా. ప్రభా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి అయ్యా. మీరే మీ యొక్క అమూల్యమైన జీవపు మాటలను నాతోనూ మా అందరితోనూ మాట్లాడి మహిమ పొందమని మా ప్రభా ముందున్న ఈ సమయం అంతటిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ అయ్యా, ఈ వాక్యం ద్వారా కొన్ని లోతైన విషయములను మేము గ్రహించి నాయనా మా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళే భాగ్యమును దయచేయమని, ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా కృపచూపమని సమస్తాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ మా ప్రభును మీ ప్రియ కుమారుడును మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య అతి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియచేస్తున్నాను. మనము అపోస్తుల కార్యములు ధ్యానం చేస్తున్నాం కదండి. అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు 13వ అధ్యాయముతో అపోస్తుల కార్యముల గ్రంథంలో మొదటి జర్నీ లేకపోతే మొదటి స్వార్థ ప్రయాణము, పౌలు గారు మరియు బర్నబా గారు కలిసి చేసినటువంటి మొదటి స్వార్థ ప్రయాణం మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ స్వార్థ ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులు వారికి ఎదురైనాయి, ఎవరెవరిని వారు కలుసుకున్నారు, ఏమేమి జరిగాయి అనేటువంటి విషయాలను ధ్యానం చేస్తూ బైబిల్లో అది కూడా పౌలు గారి యొక్క ప్రస్తావన ఉన్నటువంటి ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథంలో పౌలు గారు ఉన్నటువంటి ఆ అధ్యాయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము.
ధ్యానం చేస్తూ మాత్రమే కాకుండా ఆ యొక్క వాక్య ధ్యానాన్ని మన జీవితానికి కూడా మనం అన్వయించుకుంటూ ముందుకు వెళ్దాం. సో లాస్ట్ టైం మనము 11వ అధ్యాయము చివరి వరకు ధ్యానం చేయడం జరిగింది. తర్వాత ఈ 13వ అధ్యాయంలోకి వస్తే అంత్యొకయలో ఉన్నటువంటి వారు ఎవరెవరు ఉన్నారు అని కొంతమంది ముఖ్యుల పేర్లను ఈ యొక్క వచనంలో వారు ప్రస్తావించడం జరిగింది. అపోస్తుల కార్యముల గ్రంథాన్ని రాసిన వారు లోకా గారు, వైద్యుడైన లోకా గారు. ఇంతకుముందు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. లోకా గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎవరు రాశారు, ఎవరెవరు అంత్యొకయ సంఘంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని లోకా గారు ప్రత్యేకంగా రాయడం జరిగింది. వాళ్ళ పేర్లు మొదటి వచనంలో ఉన్నాయి. బర్నబా అని, నిగెర్ అనబడిన సిమియోను, నిగెరు అనేటువంటిది ఒక పేరు. నిగెర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లూదియా, చతుర్థాధిపతి అయిన హేరోదు, తర్వాత హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉన్నారు అని చెప్పారు. రెండో వచనం కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు ప్రభువును సేవించు, వారు అంటే ఎవరైతే ఇక్కడ చెప్పబడ్డారో వారు, ఇంకొందరు బోధకులు, ఈ అంత్యొకయలో ఉన్నటువంటి వారు ప్రభువును సేవిస్తూ ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఈ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి, క్రైస్తవ జీవితానికి చాలా అవసరమైనటువంటి, క్రైస్తవులందరూ ఆలోచించవలసినటువంటి ఒక లోతైన ఒక మాట ఉంది. అదేంటంటే పిలుపు. ఏంటమ్మా అది? పిలుపు. పిలుపు పిలుపు ఉంది. ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి. ఏంటి ఆ డౌట్ అంటే, ఆల్రెడీ దమస్కులో పౌలు గారు సువార్త ప్రకటించారు కదక్క, మరి ఇక్కడ ప్రత్యేకంగా మళ్ళీ సువార్తకు వెళ్ళడం ఏంటి? దీన్ని ఫస్ట్ జర్నీ అని ఎందుకు అంటున్నాం? అరేబియా నుండి దమస్కుకు వచ్చి ఆయన కొంత సువార్త ప్రకటించారు కదా, మరి అది కూడా ఒక జర్నీ లాంటిదే కదా అని మనం అనుకోవచ్చు. కానీ అది జర్నీ కాదు. వీరు ప్రభు పిలుపును బట్టి ప్రత్యేకించబడిన తర్వాత కొన్ని ప్రదేశాలు ప్రయాణం చేస్తూ సువార్తను ప్రకటించడం జరిగింది. దానిని మిషనరీ జర్నీ అని బైబిల్లో మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ పిలిచిన పని కొరకు, బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు, వీళ్ళిద్దరిని దేవుడు దేని కొరకు పిలిచాడు అని బైబిల్ మనకి సెలవిస్తుందంటే, ప్రభు పని కొరకు వీరిద్దరిని దేవుడు పిలుచుకున్నాడు అని ఇక్కడ వాక్యం మనకి తెలియచేస్తుంది. నేను నా పాఠాన్ని ఈ పాయింట్ దగ్గర డిసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు మనం వినబోయే పాఠం మీరు చెప్పేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. పిలుపు అంటే దేవుడు దేని కొరకు పిలుస్తాడు జనరల్గా మీకు ఐడియా ఉందా? దేవుడు ఇక్కడ ఆల్రెడీ ఈ వచనంలో ఒక పాయింట్ మనకు అర్థమైపోయింది, ప్రభు పని కొరకు పిలువబడ్డారు అని. ఇంకా దేవుడు దేని కొరకు దేవుని బిడ్డలను పిలుచుకుంటాడు మీకు ఐడియా ఉందా? మీకు ఐడియా ఉంది అంటే ముందుకెళ్ళిపోయి పాఠాన్ని కంటిన్యూ చేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ టైం మనకి సేవ్ అవుతుంది. లేదు అంటే ఎందుకొరకు దేవుడు పిలుస్తాడు అనే విషయం గురించి మనము కొంత ధ్యానం చేసి ముందుకెళ్దాం. ఎందుకంటే మనం ఫాస్ట్గా వెళ్ళడం అంత అత్యవసరం కాదు, కానీ నిదానంగానైనా, తక్కువైనా కూడా నిదానంగా లోతుగా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తున్నాను. అందువల్ల మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుని సేవ కొరకు పిలుస్తాడు. వెరీ గుడ్. ఇంకా ఎందుకొరకు పిలుస్తాడు దేవుడు? తప్పైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. మీకు ఉన్న ఐడియాని చెప్పండి. పోనీ ఎవరెవరిని పిలిచాడు దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఐడియా ఉన్న పేర్లన్నీ చెప్పండి. దేవుడు ఎవరెవరిని పిలిచాడు బైబిల్లో? ఎందు నిమిత్తం పిలిచాడో కొంచెంసేపు పక్కన ఉంచుదాము. ఎవరెవరిని పిలిచాడు దేవుడు? అబ్రహామును, సమూయేలును. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ సిస్టర్. అబ్రహామును పిలిచాడు,
సమూయేలుని పిలిచాడు. అబ్రహాము సమూయేలు కంటే ముందు ఇంకెవరినైనా పిలిచాడా? ఏ నిమిత్తమైనా, ఏ విషయంలోనైనా? మోషే గారు. ఓకే. ఇంకా మోషే గారికి ముందు అబ్రహాము కంటే ముందా మోషే గారు? అబ్రహాము తర్వాతనా మోషే గారు? సరే, అబ్రహాము తర్వాత. ఇంకా అబ్రహాము కంటే ముందు ఎవరినైనా పిలిచారా? నోవాహు. ఓకే, నోవాహును. ఇంకా నోవాహు కంటే ముందు ఇంకెవరినైనా పిలిచారా? ఒకసారి ఆలోచన చేయండి జస్ట్. ఆదామును పిలవలేదా దేవుడు? ఆదామా నీవెక్కడున్నావు అని క్వశ్చన్ చేయడానికి పిలిచాడు కదా ఆదామును కూడా. తర్వాత కయ్యూనును కూడా పిలిచాడు, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా అని. అవునా? చాలా మందిని దేవుడు పిలిచాడు. సారాయి దాసి అయిన హాగరు అని హాగర్ను కూడా దేవుడు పిలిచాడు. చాలా మంది వరుసను చూసుకుంటే బైబిల్లో అనేక మందిని దేవుడు పిలిచాడు. ఎవరెవరిని పిలిచాడు అంటే మీకు ఐడియా ఉంది. ఎందుకు పిలిచాడు అనేవి మీకు ఐడియా ఉంటే మీరు నాకు తెలియచేయండి. ఆ దిశగా మన పాఠం వెళ్తుంది. పిలుపు గురించి కొంత ధ్యానం చేద్దాం. లేదు అంటే మనం ముందుకు వెళ్ళిపోదాం. మనమైతే టైం వేస్ట్ చేయొద్దు. నేను నిన్న ఒక పాయింట్ చెప్పాను, మీరు నాకు జ్ఞాపకం చేయలేదు. నేను కూడా మర్చిపోయాను యాక్చువల్గా. తమ్ముడు రాజేష్ మీ అందరి గురించి ఒక మాట చెప్పాడు నాకు. నేను తన గురించి మీకు కంప్లైంట్ చేస్తానని చెప్పాను కదా. అదేంటంటే కంప్లైంట్ కాదు యాక్చువల్గా. తమ్ముడు మీ గురించి చాలా గొప్ప మాట చెప్పాడు. యూత్గా ఉన్న పిల్లలు కానీ, మీరు కానీ, ఎవరైనా మన గ్రూప్లో ఉన్నటువంటి పిల్లలు, నిస్సీ ప్రాఫిటిక్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరి గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్పాడు తమ్ముడు రాజేష్. అదేంటంటే అందరికీ వర్డ్ చాలా బాగా తెలుసక్క అని చెప్పాడు. వాక్యం చాలా బాగా తెలుసు అందరికీ అని చెప్పాడు. మరి ఇప్పుడు ఆ మాట మనం నిలబెట్టుకోవాలి కదా, ఆ సాక్ష్యాన్ని మనం నిలబెట్టుకోవాలి. అందుకైనా మీరు చెప్పాలి. మీకు వర్డ్ తెలుసు కాబట్టి మనందరికి తెలుసు. కానీ ఆన్ రికార్డ్ చెప్తే ఒకవేళ తప్పు అయితే ఏమనుకుంటుందో, అక్క ఏమనుకుంటుందో, లేకపోతే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారో అని మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. తెలిసినవి చెప్పండి. నాకు కూడా తెలియదు అన్నీ. నేను నేర్చుకుంటూ నేను మీతో మాట్లాడుతున్నాను అంతే. నేను మీలాగా నేర్చుకుంటున్న మనిషిని అంతే. మనందరం నేర్చుకోవాల్సిందే. చెప్పండి, ఎందుకోసం పిలుస్తాడు దేవుడు జనరల్గా? ఒకళ్ళు చెప్పారు ప్రభు సేవ కొరకని. ఇక్కడ ఆల్రెడీ బర్నబాని, పౌలు గారిని దేవుడు ప్రభు పని కొరకు పిలిచాడని చెప్పి రాయబడి ఉంది. ఇంకా దేనికి పిలుస్తాడు దేవుడు? దేవుని యొక్క పరిచర్య కొరకు, ఆత్మలకు పరిచర్య కొరకు. ఓకే, పరిచర్య, ప్రభు పని లేక ప్రభు సేవ. ఇంకా ఇంకా దేనికి పిలుస్తాడు? వాయించడానికి పిలుస్తాడు. ఓకే, ఇంకా ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ట్రై చేయాలి కూడా. ఇంకా దేనికోసం పిలుస్తాడు దేవుడు? అమ్మా, ఆత్మల కొరకు మనల్ని పిలుస్తాడా? ఓకే, ఇంకా ఓకే, మనం కొంత ధ్యానం చేద్దాము. చాలా వరకు మీరు చెప్పారు. ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి పిలుపుకు సంబంధించి. వాటిని మనం నేర్చుకొని ముందుకు వెళ్దాం. ఒకసారి చూడండి, దేవుడు ఈ పిలుపు అనేది చాలా తక్కువ మందికి ఇస్తాడు. చాలా తక్కువ మందికే దేవుని పిలుపు అనేది ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకు దేవుడు పిలుస్తాడంటే, కొన్ని వచనాలు బైబిల్ పరంగా ప్రూఫ్స్ తోటి మనం గనక జ్ఞాపకం చేసుకుంటే, నాకు తెలిసిన ఒక వచనం ఏంటంటే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది. అదేంటంటే ఆ మాట, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు, పరిశుద్ధ జనమును అనే మాట కూడా ఉంటుంది.
దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అనే మాట అక్కడ ఉంటుంది. ఎందుకు దేవుడు పిలుస్తాడంటే, చీకటిలో ఉండకుండా మనం వెలుగులో ఉండి వెలుగుని అందరికీ చూపించడానికి, వెలుగును ప్రకటించడానికి, వెలుగులోనికి మనల్ని పిలిచి దేవుని యొక్క గుణాతిశయములను ప్రకటించడానికి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దేవుడు ఎలాంటి వాడు అనే విషయాన్ని ప్రకటించడానికి దేవుడు మనల్ని పిలుస్తాడు. ఇది గుర్తుపెట్టుకుందాం. పాయింట్ నెంబర్ 1, దేవుడు ఎలాంటి వాడు, దేవుని యొక్క గుణగణాలు ఏంటి, దేవుని యొక్క గుణాతిశయాలు ఏంటి, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అవర్ లార్డ్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ అవర్ లార్డ్ అనే విషయాన్ని మనము ప్రజలందరికీ తెలియచేయడం కొరకు ఆయన మనల్ని పిలుచుకున్నాడు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి, దేవుడు మనల్ని ఇంకా ఎందుకు పిలుచుకున్నాడు అనంటే, మనము అన్ని విషయాల్లో పరిశుద్ధులుగా బ్రతకడానికి ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడమ్మా మనల్ని? అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన మనల్ని పిలిచాడు. ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రికనే 1వ అధ్యాయము 16వ వచనం చదవండి ఎవరైనా. 1వ అధ్యాయము 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక. పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చాలమ్మా. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధతతో ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కొంతమంది మాటలు చాలా పవిత్రంగా మాట్లాడతారు. బూతులు కానీ, సరసోక్తులు కానీ, వ్యంగ్యంగా మాట్లాడడం కానీ, లేక డబుల్ మీనింగ్ అర్థాలు, అంటే 2 రకాల అర్థాలు వచ్చేటట్టు మాట్లాడడం కానీ అవేమీ చేయరు దేవుని బిడ్డలైన వారు కొందరు. ఆ మాటల్లో తప్ప మళ్ళీ ప్రవర్తనలోకి వచ్చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటారు. కొంతమంది ప్రవర్తన చాలా బాగుంటుంది, మంచి పేరు ఉంటుంది, మంచి క్యారెక్టర్ ఉంటుంది, మంచి గుణం వాళ్ళలో ఉంటుంది, హార్ట్ఫుల్గా చాలా మంచి విశ్వాసులుగా ఉంటారు. కానీ మాట తీరు మాత్రం అంత పవిత్రమైన మాట తీరు కలిగి ఉండేవారుగా ఉండరు. మనం గమనిస్తూ ఉంటాం డైలీ లైఫ్లో. కానీ మాటలోనే కాదు, మాటలోనైనా, ప్రవర్తనలోనైనా, విశ్వాసంలోనైనా తిమోతి గారితో చెప్పారు కదా, పౌలు గారు ఏమని చెప్పారు? సమస్త విషయాల్లో, మాటలోనూ, ప్రవర్తనలోనూ, విశ్వాసంలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండమని చెప్పి తిమోతి గారికి పత్రికను రాస్తూ పౌలు గారు చెప్పడం జరిగింది. సో సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి, వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి, వాగ్దాన పుత్రులముగా లేక ఆ వాగ్దానాన్ని మన జీవితంలో ఫుల్ఫిల్ చేయడానికి, వాగ్దానాన్ని నెరవేర్చడానికి, వాగ్దానం మనకివ్వడానికి ఆయన మనల్ని పిలిచాడు. ఈ వచనం ఎక్కడుందంటే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38, 39 వచనాలు చదువుదాం. 2వ అధ్యాయము 38, 39 వచనాలు, అపోస్తుల కార్యముల గ్రంథం. త్వరగా సహాయం చేయండి. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. చాలు. మనకు అవసరమైన వచనం 39లో ఉంది. కానీ ఈ వచనం మనకి క్లియర్గా అర్థం కావాలి అంటే 38వ వచనం కూడా అవసరం. పేతురు గారు చెప్తున్నటువంటి మాట, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మాట చాలా గంభీరమైన మాట. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందిన ప్రతి వారు పొందుకునేది ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వరము. ఎప్పుడు పొందుకుంటారు పరిశుద్ధాత్మ అనే వరము అంటే, మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్న వెంటనే మనము పరిశుద్ధాత్మతో నింపబడతాం. చిన్నప్పుడు యూత్ రిట్రీట్స్కి వాటికి అటెండ్ అయ్యేటప్పుడు ఒక పాస్టర్ అంకుల్ చెప్పేవారు. ఏమని చెప్పేవారంటే, మనం ప్రభువుని నమ్ముకున్నా,
ప్రార్థనకు వెళ్తున్నా మనకి పరిశుద్ధాత్మ తోడుగా ఉంటాడు. కానీ ఎలా ఉంటాడంటే మన చుట్టూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు మన చుట్టూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే మనం బాప్టిజం తీసుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మన లోపల ఉంటాడు అని ఒక పాస్టర్ గారు చెప్తూ ఉండేరు. ఎస్, అదెంతైనా వాస్తవం. మన చుట్టూ ఉండడం వేరు, మనలో ఉండడం వేరు. ఈ క్లారిటీ మనకి కంపల్సరీగా తెలిసి ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఎప్పుడు ఉంటాడు అంటే మనము నమ్మి బాప్తిస్మం పొందిన వెంటనే ప్రతి ఒక్కళ్ళం కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాం. ఈ పరిశుద్ధాత్మతో నింపబడుట అనేటువంటి ఈ వాగ్దానాన్ని మనకే కాదు, మన పిల్లలకి, దూరస్తులకి, అందరికీ ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఎవరికి చెందుతుంది? దూరస్తులకి, మనకి, మన పిల్లలకి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఈ పిలుపు లేకపోతే ఈ వాగ్దానము మనందరికీ వర్తిస్తుంది, చెందుతుంది అని ఇక్కడ రాయడం జరుగుతుంది. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫస్ట్ దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తాడని మనం అనుకున్నాం? ఆయన గుణగణములను, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడానికి దేవుడు ఆయన మనల్ని పిలుస్తాడు. రెండవ పాయింట్ వచ్చి సమస్త విషయాల్లో మనం పవిత్రులంగా బ్రతకడానికి ఆయన మనల్ని పిలిచాడు. తర్వాత ఆయన పరిశుద్ధాత్మ అనే వరము పొందుకోవడానికి, వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి మనలను పిలిచాడు అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. నాలుగవదిగా దేవుడు ఎందుకు పిలుస్తాడు అని అంటే, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలి. అపోస్తులుడైన పౌలును దేవుడు పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? ఏ సందర్భంలో పిలిచాడు? అపోస్తులుడైన పౌలును సౌలుగా పిలువబడేటప్పుడే ఆయన పిలిచాడు కదా. ఎప్పుడు పిలిచాడు? మనం ఇంతకుముందు పాఠాల్లో విన్నాం కదా. ఎప్పుడు పిలిచాడు? ప్రజలందరినీ హింసిస్తున్నప్పుడే పిలిచాడు. దమస్కు దగ్గరికి వెళ్ళి వాళ్ళందరిని కూడా ఈడ్చుకొని రావాలి అని అనుకున్నప్పుడే పిలిచాడు. ఇది మనకు తెలిసినటువంటి వాక్యం. కానీ అప్పుడు పిలిచాడు అని పౌలు గారు భావించట్లేదు. అసలు నన్ను దేవుడు ఎప్పుడో పిలుచుకున్నాడు అని చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట అంటే, అది ఎప్పుడు ఆయనకి అర్థమైందంటే, ప్రభు ఆయన్ని పిలిచిన తరువాత, సువార్తలో ఆయన కొనసాగుతూ ఉన్న తర్వాత, ప్రకటిస్తూ ఆయన లోతైన వాక్య జ్ఞానంలోనికి వెళ్ళి దేవునితో చాలా ర్యాపో కలిగి, దేవునితో మంచి సంబంధము, దగ్గర సాన్నిహిత్యం కలిగి, అనుదినము దేవునిలో బ్రతకడం ఆయన నేర్చుకొని అలవాటు చేసుకున్న తర్వాత, దినదినము ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆయనకు ఒక గ్రహింపు వచ్చేసింది. ఏంటంటే, నేనేదో హింసిస్తున్నానని కాదు దేవుడు నన్ను పిలిచింది. ఇప్పుడేదో నేను దేవుని బిడ్డల్ని హింసిస్తున్నాను కదా, ఆయన పని కొరకు నన్ను పిలిస్తే ఇక నేను హింసించకుండా నేను కూడా దేవుని పని చేస్తే దేవుని బిడ్డలు నేను ఒకే గ్రూప్ వాళ్ళం అవుతాం కాబట్టి, సో నన్ను ఈ హింసలను వీటన్నిటి నుండి నన్ను ఆపు చేయడానికి దేవుడు పిలిచాడని అనుకోవట్లేదు ఆయన. అట్ దట్ మూమెంట్ దేవుడు నన్ను పిలిచాడు, హింసించేటప్పుడు లేకపోతే దమస్కుకి వెళ్ళేటప్పుడు నన్ను పిలిచాడు అని అపోస్తులుడైన పౌలు భావించట్లేదు. కానీ ఏమని భావిస్తున్నాడంటే, నన్ను దేవుడు ఎప్పుడో పిలిచాడు. కేవలం నేను హింసిస్తున్నానని లేకపోతే నాలో ఉన్న పట్టుదల, టాలెంట్ చూసి ఆయన నన్ను పిలవడం కాదు, కానీ జస్ట్ నన్ను ఆయన కృపచేత, జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ నన్ను ఆయన పిలిచాడు. హీ హ్యాస్ కాల్డ్ మీ, హీ హ్యాస్ చూజన్ మీ అని చెప్పి పౌలు గారు తెలియచేస్తున్నారు. ఆ మాట మనం చదువుకుందాము. ఇది 4వ పాయింట్గా మనం గుర్తుపెట్టుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని 16 కూడా చదవమ్మా. ఆయనను నా యందు
బయలుపరప నన్ను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. చాలమ్మా. ఇక్కడ చెప్తున్నాడు, తల్లి గర్భము నుండి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు అన్ని జనుల్లో ప్రకటించడానికి నన్ను పిలిచాడు అని గలతీ సంఘంతో పౌలు గారు పలుకుతున్న మాటలు. ఆయనకి రాను రాను ఏమని అర్థమైందంటే, నన్నేదో మధ్యలో ఇప్పుడు నేను యంగ్గా ఉండి పట్టుదలతో క్రైస్తవులందరినీ హింసిస్తుంటే నన్ను పిలవడం కాదు, కానీ ఎందుకు పిలుచుంటాడండి. అసలు నేను ఈ మాట ఎందుకు పదే పదే అంటున్నాను అంటే, సౌలులో ఏం చూసి దేవుడు పిలిచుండొచ్చు ఆయన పని కొరకు? సౌలు గారిలో ఉన్నటువంటి ఏ లక్షణం దేవుని అట్రాక్ట్ చేసి ఉండొచ్చు? దేవుడు ఎందుకు నిర్ణయం చేసుకొని ఉండొచ్చు ఈయన్ని నా పని కొరకు వాడుకోవాలి అని? ఆయనలో ఏమి దేవునికి అంత బాగా నచ్చి ఉండొచ్చు? ఆలోచించేయండి. ఏదైనా మీకు ఒక ఐడియా వస్తే చెప్పండి నాకు. నేను ఒకటి అనుకుంటున్నాను, మీకేమనిపిస్తుందో ఒకసారి మీరు చెప్పండి. ఆ సౌలులో ఉన్నటువంటి లక్షణాల్లో ఏది బహుశా బాగా దేవునికి నచ్చి దేవుని పని కొరకు సౌలును దేవుడు పిలిచుంటాడు? పౌలు గారుగా అపొస్తలుడైన పౌలు గారిని పిలిచుంటాడు, చెప్పండి. పట్టుదల చూసి. వెరీ గుడ్. చాలా థ్యాంక్స్ సిస్టర్ లిడియా సిస్టర్. చాలా పట్టుదల. ఎంత పట్టుదల అంటే, ఒకటి సాధించాలంటే ఖండాలు దాటెళ్ళి, దేశాలు దాటెళ్ళి ఆయన చేయాలనుకున్నది చేసి తీరేటువంటి ఒక లక్షణం. ఆ అగ్రెసివ్నెస్, బాగా ఒక విషయం పట్ల ఆయనకి ఉండేటువంటి ఆ రోషం, ఆ మంట, ఆ యొక్క తెగింపు, వీటన్నిటిని పట్టుదల, దృఢమైనటువంటి ఆ పట్టుదల, ఖచ్చితంగా ఆ పట్టుదలే దేవునికి నచ్చి, ఇదే పట్టుదల గనక నా సేవలో గనక ఈ వ్యక్తికి ఉంటే ఖచ్చితంగా చాలామందిని మార్చగలడు, చాలామందికి దేవుని స్వార్థ ప్రకటించగలడు, అనేకమైన ఆత్మలను ఈయన నా కొరకు నా నామం నిమిత్తం రక్షించగలడు, నాకు ఒక మంచి సాధనంగా ఉపయోగపడగలడు అని దేవుడు ఆయన పట్టుదల చూసి పిలిచాడని నేను కూడా భావిస్తున్నాను. అదే సత్యం కూడా. ఆయనలో ఉన్న పట్టుదల చూసి దేవుడు ఆయన్ని పిలిచాడు. కానీ అప్పుడు పిలవడం కాదు, కానీ తల్లి గర్భంలో పడినది మొదలుకొని నన్ను సపరేట్ చేసి దేవుడు అన్ని జనుల సువార్త ప్రకటించడానికి నన్ను పిలిచాడు అని పౌలు గారు సెలవిస్తున్నారు. ఎందుకు పిలుస్తాడు దేవుడు? ప్రత్యేకంగా ఉండడానికి, అన్ని జనులకు కూడా సువార్త ప్రకటించడానికి. దట్టు మనమేదో టాలెంటెడ్ అని మనల్ని పిలవడండి. టాలెంట్ ఉన్న వాళ్ళని అసలు దేవుడు పిలిచినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. మంచి టాలెంట్, బాగా వాక్చాతుర్యం, బైబిల్ మొత్తం తెలుసు, కంఠత వాక్యాలన్నీ వచ్చు, చాలా నాలెడ్జ్ ఉంది వీళ్ళకి అని అనుకుంటే వాళ్ళని పిలవడు. లేకపోతే బీడీనో, బీటీహెచ్ఓ, లేకపోతే ఎంటీహెచ్ చేసిన వాళ్ళు నాకు కావాలి సువార్త సేవకు, వీళ్ళనే పిలుస్తాను నేను అని దేవుడు పిలవడు. బీటీహెచ్, ఎంటీహెచ్ చేసిన వాళ్ళని నేను తక్కువ చేసి మాట్లాడలేదు. దే ఆర్ వెరీ నాలెడ్జ్ఫుల్. వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే మనము ఆ కోర్సులు ఏమి చెయ్యని మనము బైబిల్ చదువుకుంటూ వెళ్తాం, కానీ వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో ఆ థియాలజీని నేర్పిస్తారు కోర్సులో, లేకపోతే ట్రైనింగ్లో. అది తప్పని నేను అనట్లేదు, కానీ వాళ్ళు ఏది నేర్పించినా బైబిల్ నుంచే నేర్పిస్తారనే ఆ మాట మాత్రం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మహాజ్ఞానులను ఇలా పిలవలేదు, కానీ దేవుడు ఎన్నిక లేని వారిని పిలిచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం ఆ మాటలు చూడగలం. ఎన్నిక లేని వారిని, దీనులను, అజ్ఞానులను, బలహీనులను, ఇలాంటి వారిని దేవుడు పిలిచాడు. బలమైన వాళ్ళు సిగ్గుపడాలంటే బలహీనులను దేవుడు పిలిచాడు. జ్ఞానులు సిగ్గుపడడానికి, జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను, జ్ఞానము లేని వారిని ఆయన ఎన్నుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఆయన ఎన్నుకున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనం కనుక చూస్తే, మోషే గారిని ఆయన పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీల్ని కనానుకు నడిపించుటకు ఒక నాయకుడిగా ఆయన ఎన్నుకోవడానికి ఆయన్ని పిలిచాడు. అప్పుడు అంటాడు ఆయన ఆ యొక్క అధ్యాయము చివరి భాగంలో, అయ్యా నేను నోటి మాంద్యం కలిగిన వాడనయ్యా, నేను మునుపు నుండి మొదటి నుండి అంత
వాక్చాతుర్యం కలిగిన వాడిని కాదయ్యా, అంత నేర్పరిని కాదు నేను. అసలు నాకు కరెక్ట్గా మాట్లాడడం రాదు. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది ఇంగ్లీష్లో, హీ ఈజ్ స్లో అట్ స్పీచ్ అనే మాటలు మనం చూస్తాం. అతను మాట నేర్పరి కాదు, కొంచెం నత్తి కలిగినటువంటి వాడు. ఫాస్ట్గా మాట్లాడలేనటువంటి వాడిని 6,03,550 కంటే పై చిలుకు, 6 లక్షల చిల్లర అంటుంటాం కదా, అంతమందిని నడిపించడానికి ఒక నాయకుడిగా మోషేని ఎన్నుకున్నాడంటే దేవుడు ఎంత గొప్పగా మోషేని ఎన్నుకున్నట్లు ఒకసారి ఆలోచించండి. మనం అనుకోవచ్చు, సిస్టర్ మనం వాక్యం చెప్పాలంటే చాలా టాలెంట్ ఉండాలండి, మనకి చాలా జ్ఞానం ఉండాలి, బైబిల్ జ్ఞానం చాలా, మనము దేవునిలో నడుస్తూ ఉండాలి, దేవుని జ్ఞానం ఉండాలి, ఏ వచనం ఎక్కడుందో మనకు తెలియాలి, అన్నీ మనం చెప్పగలగాలి, అందరినీ మెప్పించగలగాలి, అప్పుడే మనం వాక్యం చెప్పగలం సిస్టర్ అని మనం అనుకోవచ్చు. కానీ కాదండి, మనకి వాక్య జ్ఞానం ఉండాలి కరెక్టే, కానీ దేవుని యొక్క మనస్సును గనక మనం గుర్తెరిగితే, మనం ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఆయన్ని ఎలా మహిమపరచాలని దేవుడు కోరుకుంటున్నాడో, ఆ దేవుని యొక్క కోరిక మన పట్ల, మన బ్రతుకుల పట్ల ఆయన ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో అది గనక మనము గ్రహించగలిగితే దాన్నే మనం చెప్పగలం, దానినే మనం చెప్పొచ్చు. దట్ ఈజ్ నథింగ్ బట్ గాస్పెల్. స్వార్థ అంటే అంతకు మించి ఏమీ లేదు, అంతకు మించి ఏమి లేదు. రక్షింపబడిన వెంటనే, బాప్టిజంలోనికి ప్రవేశించిన వెంటనే, రక్షణలోనికి అడుగుపెట్టిన వెంటనే ఈయన చెప్పినటువంటి స్వార్థ ఏంటంటే యేసే దేవుని కుమారుడు, యేసే దేవుని కుమారుడు. ఈ మాట చెప్పగలగాలి మనం. యేసే దేవుని కుమారుడు అని చెప్పడమే సువార్త, యేసే రక్షకుడు అని చెప్పడమే సువార్త. యేసు ప్రభు మన పాపాల కొరకు మరణించి 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు అని చెప్పడమే సువార్త. అంతకు మించి గొప్ప గొప్ప మాటలు మనం పలకాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు, నీకు తెలుసా? నీకు తెలుసా? ప్రత్యేకంగా 1 పేతురు పత్రిక 2:9 ఇలాంటి వారిని మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడనందా అక్కడ? లేదండి. అయితే మీరు అంటే మనము, అది మనకి అప్లికబుల్. అయితే మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయాల్ని ప్రచురం చేయడానికి ఏర్పరచబడిన వంశము మనం, రాజులైన యాజక సమూహం. యాజకులంటే ఎవరండి? ఇప్పుడు చెప్పండి, యాజకులంటే ఎవరు? యాజకులంటే ఎవరండి? మానవునికి దేవునికి మధ్యవర్తులు. మానవునికి దేవునికి మధ్యవర్తులు ఒకప్పుడు పాత నిబంధనలో. కానీ ఇప్పుడు మధ్యవర్తి ఒక్కడే కదా, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని మనం చదువుకుంటాం. యాజకుడు అంటే దేవుని పని చేసేవాడు, యాజకత్వం చేసేవాడు కదా, యాజకత్వము చేసేవాడు, నథింగ్ బట్ దేవుని బిడ్డ, దేవుని యొక్క పనిని జరిగించేవాడు. సో దేవుని పని చేయాలి అంటే మనకి ఈ క్వాలిటీస్ ఉంటే చాలు, దేవుని మనసును మనం గ్రహించగలిగితే చాలు. పౌలు గారు క్లియర్గా చెప్తున్నారు, తల్లి గర్భములో పడినది మొదలుకొని నన్ను ఆయన ప్రత్యేకించి నన్ను పిలిచాడు, నాలో ఉన్న టాలెంట్ని బట్టి కాదు, కానీ కేవలం ఆయన కృప, నన్ను ఆయన పిలవడం అనేది ఆయన కృప అని అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు. ఇది వచ్చేసి 4వ పాయింట్గా మనం జ్ఞాపకం పెట్టుకుందాం. 5వ పాయింట్ వచ్చేసి దేవుడు ఎందుకు పిలుస్తాడు మనలను, దేవుని యొక్క పిలుపులో ఉన్న ఆంతర్యం ఏంటి, వాట్ ఆర్ ద రీజన్స్ అని మనం నేర్చుకుంటున్నాం. 5వ పాయింట్ ఏంటంటే నిత్య మహిమకు మనల్ని పిలుస్తాడు ఆయన. నిత్యము మనము మహిమలో ఉండటం కోసం ఆయన మనల్ని పిలుస్తాడు. మట్టిమే అండి, మనం మట్టి నుండి చేయబడిన వారం, మట్టి నుండి తీయబడిన వారం. మట్టిగానే ఉండిపోకుండా మహిమగా ఉండడానికి, మట్టి టు మహిమ, మంటి ఘటములమైన మనలో తన మహిమైశ్వర్యాన్ని నింపడానికి ఆయన మనలను పిలిచాడు. ఆ మాటలు ఒకసారి మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనం. పేతురు మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం.
తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చాలు, దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకు పిలిచాడంటే ఇక్కడ ఎందుకు పిలిచాడని పేతురు గారు చెప్తున్నారు. మనకి పేతురు గారు ఒక స్టేట్మెంట్ చెప్తున్నారు. ఏంటంటే, నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. నిత్య మహిమకు ఆయన మనలను పిలుస్తాడు. ఇది 5వ పాయింట్. 6వ పాయింట్ వచ్చేసి, ఆయన పిలిచిన ప్రతి ఒక్కళ్ళని ప్రతిష్ఠించుకోవడానికి, ఆయన కొరకు ప్రతిష్ఠించుకోవడానికి పిలుస్తాడు అని ఈ 6వ పాయింట్ తెలియచేస్తుంది. ఒకసారి చూద్దాం. జఫన్య గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఫాస్ట్గా వెళ్దాం మనం. జఫన్య గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. జఫన్య గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒక్కటి స్థిరపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధి మౌనంగా నుండి. చాలమ్మా, ఇక్కడ ఎందుకు పిలిచాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రతిష్ఠించుటకు. ప్రతిష్ఠించబడటము అంటే ప్రత్యేకంగా ఉండి మనకు అప్పగించిన దాని పని నిమిత్తము మనం బ్రతకడం. మనం ఒక వస్తువును ప్రత్యేకంగా ఉంచుతాం కదా. దైవ సేవకుల ఇంట్లో గనక, అంటే యాజకత్వం చేసేవారు, లేకపోతే సంఘ కాపరి, పాస్టర్స్ పిల్లలు వీళ్ళుంటే ఎక్కువ ఐడియా ఉంటుంది. ఆరాధన చేసేటప్పుడు మన ఇంట్లో ఎన్నో ప్యాన్స్ ఉంటాయి కదా. దోశ వేసే పెనుము, అట్లు వేసేది, లేక చపాతీ చేయడానికి సపరేట్గా అట్లా మనకి ఉంటుంది కదా. కానీ ఆరాధన సమయానికి మనం ఇంట్లో రొట్టె తయారు చేస్తే దానికి మనం ఏం చేస్తాం? రెగ్యులర్గా మనం వాడే దానిలో మనం చేయం. అవునా అండి? అవునా కాదా? ఆరాధనలో ఆదివారం రొట్టె రసంలో మనం పార్టిసిపేట్ చేసేటప్పుడు, ఆయన రక్త మాంసాల్లో మనం పార్టిసిపేట్ చేసేటప్పుడు రొట్టె తయారు చేస్తాం కదా. దానికోసం ఉపయోగించే పాత్రని మనం సపరేట్గా ఉంచుతాం. ఎందుకు? చాలా పవిత్రంగా ఆ పని నిమిత్తమే ఆ ప్యాన్ అనేది వాడబడాలి. ఆ పెనుము అనేది కేవలం ఆ దేవుని యొక్క ఆరాధనలో పాలు పంపులు పొందడానికి వినియోగించి ఆ రొట్టె తయారు చేయడానికి మాత్రమే దాన్ని వాడతాం. ప్రతిష్ఠించడం అంటే నేను అర్థం అవడానికి ఈ మాట చెప్తున్నాను. అంటే ఆ పని కొరకు కేటాయించబడి పవిత్రంగా కంటిన్యూ అవడం అన్నమాట. మనం ఆ విధంగా ఉండడానికి, ఆ విధంగా దేవుని కొరకు ప్రతిష్ఠించబడటానికి ఆయన మనలను పిలుచుకున్నాడు. చాలామంది ఈ బల్ల మీద ఒక కాలేస్తారు, ఇంకొక బల్ల మీద ఇంకొక కాలేస్తారు. ఈ పడవలో ఒక కాలు, ఇంకొక పడవలో ఇంకొక కాలేస్తారు. నేను రీసెంట్గా దేవుని కృపను బట్టి కొన్ని చోట్ల ప్రార్థనకు వెళ్తున్నాను. ప్రభు కృపను బట్టి కొంతమంది దేవుడంటే ఎరుగని సహోదరుల దగ్గరికి నేను వెళ్తున్నాను. వాళ్ళు ఏంటంటే, యేసయ్య అంటే చాలా ఇష్టం వాళ్ళకి, యేసయ్య అంటే చాలా అభిమానం. ప్రార్థించమని అడుగుతున్నారు, ప్రార్థన జరిపించుకుంటున్నారు. వారి గృహంలో వారు ఉంటున్నటువంటి ఏరియాలో ఉన్న వారందరినీ పిలుస్తున్నారు. చాలా శ్రమతో అన్ని పనులు పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ఇంకెవరైనా స్వస్థత ఈ విధంగా చేస్తే దొరుకుతుందండి, లేకపోతే ఒక చోటకెళ్ళి ఒక దారం కట్టించుకుంటే చేతికి స్వస్థత వచ్చేస్తుందండి, లేకపోతే ఇక్కడికి వెళ్ళి ఈ విధంగా ఒక రాత్రంతా అక్కడ ఒక నిద్ర చేస్తే అక్కడ మీరు స్వస్థత పొందుతారండి అని ఎవరైనా చెప్తే మరలా అలాంటి వాటి వైపు మొగ్గు చూపేవాళ్ళుగా, అలాంటి వాటి వైపు కూడా ఆసక్తిని చూపేవాళ్ళుగా ఉంటున్నారు. చాలా వేదన కలుగుతూ ఉంటుంది. దేవుడు మనము ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడి ఒకదాని మీద ఉండడానికి, ఈ బండ మీద తన పునాది వేసుకున్నవాడు స్థిరంగా ఉంటాడు. ఆ బండ క్రీస్తే కదా. ఒకే చోట ఉండాలి మనం. అదేదో సత్యమైనదేదో దాన్ని పరీక్షించి మనం తెలుసుకోవాలి. టెంపరరీ వాటి వైపు కాదు, కానీ పర్మనెంట్ వాటి వైపు మనము మొగ్గు చూపాలి. సత్యమైనవి అంటే అసత్యమైనవి కూడా ఉన్నాయని అర్థం ప్రియులారా. మాన్యమైనవి. ఫిలిప్పీ పత్రికలో అపోస్తులైన పౌలు చెప్పే మాట ఏంటంటే, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి
యోగ్యమైనవో వాటన్నిటిని పరీక్షించి తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. ఆ పరీక్షించే విధానంలో సాతానుడు అటు ఇటు పడేస్తూ ఉంటాడు కొన్నిసార్లు దేవుని బిడ్డల్ని, బలహీనులైన వారు. కానీ జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి, సత్యమైన వాడు మన దేవుడు. ఆయన సత్యదేవుడు, నిత్యదేవుడు, చాలా గొప్పవాడు. ఈ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకు దేవుడు మనలను పిలుస్తాడు అంటే ప్రతిష్ఠించుకోవడానికి పిలుస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనకి సమయానికి ఆధారంగా ఆ సమయానికి అనుకూలంగా, సమయానుకూలతను బట్టి మనం వింటున్నాము. ఒక మెయిన్ టాపిక్స్, ఒక 6 మాటలు ఏంటంటే ఎందు నిమిత్తం మనల్ని పిలుస్తాడు, దేవుని యొక్క పిలుపు ఈ విధంగా ఉంటుంది, దేవుడు ఇందుకోసం పిలుస్తాడు అని ఒక అవగాహన కలిగి ఉండటం మనం మంచిది ప్రియులారా. మన అధ్యాయంలోనికి మనం వద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయంలో మనం ఉన్నాం కదా. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయంలో మనం ఉన్నాం. 2 వచనాలు మనం చదువుకున్నాం. 3వ వచనం నుండి నేను చదువుతున్నాను, దయచేసి ఫాలో అవ్వండి. వాక్యాన్ని పరిశీలన చేద్దాం. 3వ వచనం, అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. ఈ ఫస్ట్ జర్నీలో ఎదురయ్యేటువంటి ప్లేసెస్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు వచ్చేది అంతియొక్కయకి. అంతియొక్కయ నుండి బయలుదేరతారు. అంతియొక్కయ నుండి ఫస్ట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అంతియొక్కయ నుండి సెలూకైకి, మ్యాప్లో మీరు చూడాలి ఈ మాట. అంతియొక్కయ నుండి సెలూకైకి వెళ్తారు. సెలూకయ నుండి కుప్రకు వెళ్తారు. కుప్ర నుండి సలమీకి వస్తారు. సలమీ అనేది ఒక ద్వీపం అన్నమాట. ఆ ద్వీపానికి వాళ్ళు వస్తారు. వీళ్ళు స్టార్ట్ అయ్యి వెళ్లే ముందు ఈ దేని చేత వీళ్ళు పంపబడ్డారు అనే మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అంటే పరిశుద్ధాత్మ చేత పంపబడ్డారు. దేని చేత పంపబడ్డారు? పరిశుద్ధాత్మ చేత పంపబడ్డారు. ఎందుకు పరిశుద్ధాత్మ చేత పంపబడ్డారు? ఎందుకు క్లియర్గా ఈ మాట రాయబడి ఉందంటే, చాలామంది ఈ రోజుల్లో దైవజనులైన వారు మంచి పలుకుబడి ఉన్న ఒక వ్యక్తి చేత పంపబడితే రికమెండేషన్ ఉంటుంది చర్చెస్లో కూడా. ఆ బ్రదర్ పంపించారండి, సో ఆయన మాట మనం తూచే తప్పకుండా పాటించాలి కదా, అందుకని ఆ బ్రదర్ పంపారని వాక్యం చెప్పే అవకాశం కలగ చేసాం వీళ్ళకి అని చెప్తుంటారు. వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మేము వాక్య పరిచర్యకి అవకాశం ఇచ్చామండి అని చెప్తుంటారు. మనుషులు ఇచ్చేటువంటి రికమెండేషన్లు వాక్య పరిచర్యల్లో కూడా జరుగుతున్నాయి అంటే చాలా విచారంగా ఉంటుంది ప్రియులారా. వీళ్ళకి వాక్య జ్ఞానం ఉందా? అంతకు మించి వాక్యాన్ని ఆచరించి చెప్తున్నారా? వాక్యాన్ని వారి జీవితంలో ఫాలో అయ్యి చెప్తున్నారా? వాళ్ళేమీ పాటించకుండా జస్ట్ వాక్యం బాగా చెప్పారండి అని అనిపించుకోవడానికి మాత్రమే జస్ట్ చెప్తున్నారా? ఒకసారి తమ్ముడు వాక్య పరిచర్యలో నేను ఒక వాక్యంలో విన్నాను. నేను కొన్నిసార్లు మనిషి వాడబడట్లేదు, కానీ అక్కడ ఆ మనిషికి ఉన్న టాలెంట్ వాడబడుతుంది. మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా, ఆయన చాలా చక్కగా పాట పాడారు. ఆయనలో ఉన్న టాలెంట్ వాడబడింది, కానీ ఆయన వాడబడినట్లు కాదు, ఎందుకంటే ఆయన ఇంకా రక్షింపబడలేదు అనే మాటలు తమ్ముడు చెప్పడం నేను విన్నాను. నిజమే, అది నిజంగా మనము వాడబడటం వేరు, మనలో ఉన్న టాలెంట్ వాడబడటం వేరు. మనలో ఉన్న మనకున్న స్కిల్, మనకున్న నైపుణ్యం వాడబడటం వేరు, మనము వాడబడటం వేరు. మనము వాడబడటం అంటే ఏంటంటే, మనము వాక్యాన్ని ఆచరిస్తూ దాన్ని ఫాలో అవ్వమని చెప్పడం. మనం ఫాలో అవ్వకుండా వాక్యము, నేను అబద్ధం ఆడకుండా, నేను అబద్ధం ఆడుతూ అబద్ధాలు ఆడకూడదు మనం అని చెప్పి బోధిస్తే అది జస్ట్ ఆ టాలెంటే వాడబడినట్టు, చెప్పే టాలెంట్ అంతే. కానీ వాక్యం అనుసరించి చెప్పడం ఏంటంటే, నేను అస్సలు అబద్ధం చెప్పకుండా, అబద్ధం చెప్తే దేవునికి అది అసహ్యమైనటువంటి క్రియ. అబద్ధమాడు నాలుక నాకు అసహ్యం అని చెప్పాడు దేవుడు అని గనక నేను బోధిస్తే అది నేను వాడబడినట్టు, నా తలాంతు వాడబడినట్టు కాదు. ఆ విధంగా మనము దేవుని యొక్క పని కొరకు వాడబడాలి. పరిశుద్ధాత్మ చేత పంపబడటం అంటే అర్థం ఏంటంటే, మనంతట మనం పంపబడటము, మనుషుల చేత పంపబడటమో కాదు. సేవ కొరకు వచ్చేవాళ్ళు, వాక్య పరిచర్య చేసేవాళ్ళు ఒక రికమెండేషన్తో వచ్చేవాళ్ళై ఉండకూడదు. ఆ రికమెండేషన్ ఒకవేళ ఉంటే ఎవరిదై ఉండాలంటే పరిశుద్ధాత్మునిదై ఉండాలి. పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారిని
నువ్వు ఆదరిస్తున్నావా? నీ సంఘంలో, లేకపోతే నీ గృహంలో, లేకపోతే ఎవరో ఇంట్రడ్యూస్ చేశారు కదా, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కదా, వాళ్ళ మాట వినకపోతే అంత బాగోదు కదా అని మొహమాటంతో మనుషులు ఇంట్రడ్యూస్ చేసిన వారిని, మనుషులు పరిచయం చేసిన వారిని మనం ఆదరిస్తున్నామా? వాక్యం చెప్పే అవకాశం ఇస్తున్నామా? వాక్యంలో దేవుని యొక్క సేవలో వాడబడడానికి మనం వాళ్ళకి సహకరిస్తున్నామా అని మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి ప్రియులారా. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ చేత వీరు పంపబడ్డారు. ఇంకొక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఎందుకు పరిశుద్ధాత్మ చేత మాత్రమే పంపబడ్డారంటే, పరిశుద్ధాత్మ చేత పంపబడిన వాడు మాత్రమే యేసే దేవుడని ప్రకటించగలడు, యేసే దేవుని కుమారుడని ఒప్పుకొనగలడు. యేసే దేవుని కుమారుడని ఒప్పుకొనగలిగిన వాడు ఎవరయ్యా అంటే, అతనిలో పరిశుద్ధాత్ముడు ఉంటేనే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై పరిశుద్ధాత్మ చేత పంపబడితేనే అతడు చెప్పగలడు ఏమనంటే యేసే దేవుని కుమారుడు, యేసే ప్రభు అని చెప్పగలడు. ఆ మాట మనం చూద్దాం. నా మాట కాదు, ఇది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదివి సహాయం చేయండి ప్లీజ్. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. 12వ అధ్యాయము 3వ వచనం. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమి లేదు. మొదటి కొరింథీయేనా సిస్టర్? ఆ మొదటి కొరింథీ 13:3. 12:3 సిస్టర్ నేను చెప్పింది 12:3. దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తులని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువును చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. చాలమ్మా. ఏమని చెప్తుంది ఈ వచనం మనకి? పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడు. యేసు ప్రభు అని చెప్పడమే సువార్త అని మనం అనుకున్నాం కదా ఇందాక. ఆ సువార్త చెప్పాలి అంటే, సువార్తను ప్రకటించాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత పంపబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేవారై ఉండాలి, పరిశుద్ధాత్మ మూలముగా జీవించుచున్న వారై ఉండాలి. వారి బ్రతుకులో, వారి మాటలో, వారి నడకలో, వారి పడకలో, వారి అనుక్షణము వారి జీవితంలో దేవుని చేత నడిపింపబడేటువంటి బ్రతుకును కలిగిన వాళ్ళు మాత్రమే సువార్త ప్రకటించగలరు. అందుకనే వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడ్డారనే మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి ప్రియులారా. ఇంకా నెక్స్ట్ వచనంలోనికి మనం వెళ్దాం, మన మెయిన్ అధ్యాయంలోనికి మనం వద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయంలో నెక్స్ట్ వచనం ఏమేమి తెలియచేస్తుంది? 5వ వచనం. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రకటించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయవాడై ఉండెను. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. చదువుకున్న మాటలు ఉన్నాయి కదా, ఈ మాటల్లో వారు సలమీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ సలమీ అనేది ద్వీపము అని నేను చెప్పడం జరిగింది. ఆ ద్వీపంలో ఉండగా అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది, అంటే చర్చ్ ఒకటి ఉంది. అక్కడ దేవుని వాక్యం ప్రకటిస్తుంటే వాళ్ళకి పరిచర్య లేక ఉపచారము చేయడానికి యోహాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. యోహాను అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే బర్నబాకి మేనలుడు. ఈ నేమ్ని మీరు అండర్లైన్ చేసుకోండి, మన ఫర్దర్ లెసన్స్లో ఇతని గురించి మనం మాట్లాడుకుందాం. యోహాను అనే ఆయన బర్నబాకి పౌలుకి ఉపచారము చేస్తూ ఉన్నాడు. అయితే ఆ ద్వీపమంతటా సంచరించి వాళ్ళు పాపు అనేటువంటి ఊరికి వచ్చారు. పాపు అనేటువంటి ఊరిలో ఒక పాపి వీళ్ళకి పరిచయం అయ్యాడు. అలా గుర్తుపెట్టుకుందాం మనం. పాపు అనేటువంటి ఊరిలో ఎవరు పరిచయం అయ్యారంటే గారడివాడును అబద్ధ ప్రవక్త అంటే పాపే కదండి, మరి పుణ్యాత్ముడైతే కాదు కదా. అబద్ధ ప్రవక్త అయినటువంటి ఒక గారడివాడు కనబడ్డాడు. బర్యేసు అని ఒక యూదుని ఇతను యూదుడు,
అంటే దేవుణ్ణి నమ్ముకున్నవాడు, క్రిస్టియన్. ఇతను గారడివాడు అని చెప్పబడింది. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అనే అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. సెర్గి పౌలు అనేటువంటి ఒక అధిపతి దగ్గర ఈ గారడి సీమోను గారడి చేస్తూ ఉంటాడు అనమాట. ఆయనకు తోచింది చెప్పేస్తాడు. వాక్యంలో ఏముందో ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా వాక్యాన్ని ఆయనకి ఇష్టమైనట్టు మలిచేసి చెప్పేస్తూ ఉంటాడు. వీళ్ళనే గారడి వాళ్ళు అంటారు. బైబిల్లో ఈ అపోస్తల కార్యంలో కనపడే గారడివాడు ఒక్కడే కాదండి. ప్రజెంట్ చాలామంది ఉన్నారు. ధైర్యంగా చెప్తున్నాను నేను. ప్రజెంట్ చాలామంది గారడి సీమోన్ లాంటి వారు ఉన్నారు ఈ లోకంలో. ఏంటంటే వాళ్ళేం అర్థం చేసుకుంటారు అదే చెప్తారు. ఇంకా చెప్పాలంటే ఈ వచనం ఈ ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు మళ్ళా మనల్ని ప్రార్థనకు పిలవరేమోనని, ఒకవేళ ఆ వచనంలో ఉన్న భావాన్ని మార్చి చెప్తే వాళ్ళు బాగా ఇంప్రెస్ అయిపోయి పొగుడుతున్నారు ఈ సిస్టర్ మనల్ని, లేకపోతే పొగుడుతున్నారు ఈ బ్రదర్ మనల్ని, మళ్ళీ ఈ సిస్టర్నే ఈ బ్రదర్నే పిలిపిద్దాం ఇక్కడ వాక్య పరిచర్కి అని అనుకోవాలని ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా వాక్యాన్ని, భిన్నమైన వాక్యాన్ని బోధించే గారడి సీమోన్లు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. గుర్తుపెట్టుకోవాలి. గారడి సీమోన్ లాగుంటే అతనికి వచ్చే బిరుదులేంటో, అతన్ని పౌలు గారు ఖండించిన విధానం ఎట్టిదో మనం చూద్దాం ముందు ముందు. మన సమయం చాలా తక్కువ ఉంది. ఆ సమయంలోనే మనం ఇతని గురించి నేర్చుకుందాం. గారడివాడు ఒకడు ఉన్నాడు. అతనికి వివేకం ఉందంట. ఏముంది? ఇతడు గారడివాడు కాదు, వివేకం కలిగిన సెర్గి పౌలు వివేకము గలవాడు. అతని దగ్గర ఈ గారడి సీమోన్ ఉంటున్నాడు. అయితే ఈ సెర్గి పౌలు అనేటువంటి ఆయన బర్నబాని పౌలు గారిని పిలిచి వారి యొక్క మాటలు వినాలని కోరుకున్నాడంట. ఆయనకు ఒక కోరిక కలిగింది. ఏం కోరిక అది? ఏం కోరిక అంటే దేవుని బిడ్డలు, దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి ఆ బిడ్డల యొక్క వాక్యం వినాలి, దేవుణ్ణి ప్రకటిస్తున్నటువంటి వీరి మాటలు వినాలి, వీరు చెప్పేటువంటి వాక్యం వినాలనే ఆశ ఆయనకి కలిగింది. ఆయన ఎవరంటే అధిపతి. ఎవరండి ఆయన? అధిపతి. 10వ అధ్యాయంలో కూడా ఒక అతను ఉన్నారు, వాక్యం వినాలని ఆశపడినటువంటి వ్యక్తి. ఎవరు ఆయన చెప్తారా? అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో మీరు బైబిల్ కొర్నేలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సిస్టర్. కొర్నేలి గారు ఎవరిని పిలిపించుకొని వాక్యం వినాలనుకుంటాడు ఆయన? పేతురు గారిని. వెరీ గుడ్. పేతురు గారిని పిలిపించి ఆయన వాక్యం వినాలని ఆయన అనుకుంటాడు. ఒకసారి ఆ వచనం చదువుదామా? అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం దయచేసి చదివి సహాయం చేయండి. అందుకు వారు దేవునికి మంచి పేరు పొందిన వారిని శతాధిపతి అతడు తన ఇంటికి నంపించి పరిశుద్ధాత్మని చెప్పి చాలు నాన్న. ఇక్కడ ఆయన ఇంటికి పిలిపించి, పేతుర్ని ఇంటికి పిలిపించుకొని ఆయన చెప్పే మాటలు వినాలని కోరుకున్నాడు. ఎవరైనా? యూదా జనులందరి వలన మంచి పేరు పొందినటువంటి కొర్నేలి. ఈయన పిలిపించుకోవాలనుకున్నాడు. దేవుని బిడ్డలను పిలిపించుకొని వాక్యం వినడం అనేది చాలా మంచి లక్షణం. దేవుని బిడ్డలందరికీ ఉండవలసిన లక్షణం. ఓన్లీ వాక్యం వినే వారికి, విశ్వాసులకు మాత్రమే కాదండి, వాక్య పరిచర్య చేసే వాళ్ళకు కూడా మరొక వాక్య పరిచర్య చేసే దైవజనుడిని పిలిపించుకొని దేవుని యొక్క వాక్యము వినడం చాలా మంచి లక్షణం అని నేను ఈ యొక్క సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం వినగోరారు. ఇక్కడ ఈ సెర్గి పౌలు అనేటువంటి ఆయన కూడా వాక్యాన్ని వినగోరాడు. వినగోరి 8వ వచనం చదువుతున్నా. అయితే ఎలుమ అంటే ఎవరు? గారడివాడు. ఎలుమ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమాను పేరునకు గారడివాడని అర్థం. ఇక్కడ ఒక పాయింట్ మనం నేర్చుకుందాం. ఏంటంటే ఏ అధిపతి దగ్గర అయితే పనిచేస్తున్నాడో ఈ గారడివాడు, అతని యొక్క ఎజెండా, అతని మోటో ఏంటంటే విశ్వాసము నుండి తన అధిపతిని తొలగించాలనుకుంటున్నాడు. వాక్యం చెప్పేవాళ్ళు, దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది దేవుని బిడ్డలకి. కానీ గారడీ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రకటిస్తే, జిమ్మిక్లు మ్యాజిక్లు చేస్తే
దేవుని నామం పేరిట దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరిస్తే ఏమవుతుందో తెలుసా? విశ్వాసం నుండి తొలగిపోయే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఈ యొక్క వాక్యం యొక్క భావం. విశ్వాసం నుండి తొలగించాలని ప్రయత్నం చేసి వీళ్ళని ఎదిరించాడు. ఎందుకంటే వీళ్ళు గనక వాక్యం చెప్పారంటే ఈయన రక్షింపబడిపోతాడు కదా. బర్నబా గారు, పౌలు గారు కనుక వాక్య పరిచర్య చేశారంటే ఈయన విశ్వాసం బలపడుతుంది. ఎవరి విశ్వాసం? సెర్గి పౌలు గారి యొక్క విశ్వాసం. అందుకని వాళ్ళని ఎదిరిస్తున్నాడు ఈయన. ఏమని? మీరు ఇక్కడ వాక్యం ప్రకటించడానికి వీల్లేదు, ఇక్కడ ప్రకటించేది నేను, ఇది నా అడ్డా అండి, మీరు రాకూడదు, దిస్ ఈజ్ మై జాగా, ఇది నా ఏరియా, ఇది నా ఖాందాన్ అన్నట్టుగా ఇక్కడికి మీరు రాకూడదు. మేము వెళ్ళే చర్చికి మీరు ఎలా వస్తారండి? నేను వెళ్ళి వాక్య పరిచర్య చేస్తున్న దగ్గర మీరు ఎలా వాక్య పరిచర్య చేస్తారు? మీరు రాకూడదు కదా, ఇక్కడికి వెళ్ళకూడదు కదా అన్నట్లుగా వాళ్ళని ఎదిరించాడంట. చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదండి. మీకు ఎవరో ఒకళ్ళు గుర్తొస్తూ ఉండుంటారు. నాకైతే చాలామంది గుర్తొస్తున్నారు. చాలామంది దేవుని బిడ్డలను యథార్థంగా సేవ చేసేటువంటి సేవకులను ఆటంకపరిచే వాళ్ళు దేవుని బిడ్డల్లోనే ఉన్నారు. ఇది మనం నమ్మి తీరాలి, అంగీకరించాలి. యథార్థంగా సేవ చేస్తున్న వాళ్ళకు అడ్డు పుల్లలు వేయకూడదు. మనం ఆటంకంగా కాలు అడ్డు పెట్టకూడదు. మనం గుర్తుపెట్టుకుందాం. అయితే ఈయన ఎదిరించాడు పౌలు గారిని, బర్నబా గారిని. అప్పుడు ఇతనికి వచ్చిన బిరుదులు, ఇతన్ని ఎంత చక్కగా ఖండించాడో పౌలు గారు చూద్దాం. చూడండి 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. ఇక్కడ బైబిల్కి ఎప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకు పౌలు అనబడిన సౌలు అని చెప్పాడు అనంటే, ఎవరు పౌలు గారికి పౌలు అని ప్రత్యేకంగా నామకరణం చేయలేదు, జస్ట్ అలా పిలుస్తూ వచ్చారు అంతే. ప్రత్యేకంగా ఒకళ్ళు నేమ్ ఇచ్చారని బైబిల్లో లేదు. పౌలు అనబడ్డాడు ఆయన అంతే. ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా పౌలు అనబడిన సౌలు అన్నారంటే, ఆల్రెడీ సెర్గి పౌలు ఉన్నాడు కాబట్టి ఆ పౌలు కాదు, ఈ పౌలు ఖండించిన వాడు అపోస్తులుడైన పౌలు అని మనకు అర్థం అవడం కోసం క్లియర్గా రాయబడింది. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెదకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. మనకి చాలా గొప్ప పాఠం ఈ వచనాల్లో ఉంది. ఏంటో తెలుసా? ఈ పౌలు గారు ఖండించిన విధానంలో ఉన్న ప్రతి మాట గారడి సీమోనుకు మాత్రమే కాదు, కానీ ఈ రోజుల్లో గారడి సీమోనులాగా బ్రతుకుతున్న ప్రతి వ్యక్తికి ఈ యొక్క శాపాలన్నీ తగులుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే అన్ని మాటలు సాతాను, అపవాది కుమారుడా సాతాను, సమస్త నీతికి విరోధి, ప్రభువు తిన్నని మార్గములు చెడగొట్టేవాడా, సమస్త దుర్మార్గముతో నిండినవాడా, సమస్త కపటముతో నిండినవాడా అనే మాటలు దేవుని వాక్యాన్ని తిప్పి అటు ఇటు మాయ చేసి మాట్లాడే ప్రతి ఒక్కరికి, విశ్వాసము నుండి ఎదుటివారు తొలగిపోయే విధంగా ప్రకటించే ప్రతి ఒక్కరికి ఈ మాటలన్నీ చెల్లితే మనము జాగ్రత్తగా భయముతో వణుకుతో మన రక్షణ కొనసాగించుకునేవారిగా ఉండాలని నేను మీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మాటలు, ఆ యొక్క తిట్లు తిట్టడం మాత్రమే కాదు, ఖండించడం మాత్రమే కాదు, కానీ నీ కళ్ళు కనపడకుండా నువ్వు సూర్యుని చూడకుండా గురుడివాడు అయిపోతావు అని చెప్పి అనగానే వెంటనే ఆయనకి కళ్ళు కనపడకుండా ఎవరైనా నా చేయి పట్టుకొని నన్ను నడిపిస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. ప్రియులారా, వెంటనే దేవుని బిడ్డలు, ఆ దేవుని బిడ్డ అయినటువంటి పౌలు గారు శపించిన వెంటనే అది అక్కడ ఇంప్లిమెంట్ అయిపోయింది, అది జరిగింది. తర్వాత అది చూసి సెర్గి పౌలు అనే ఆయన బోధకు ఆశ్చర్యపడ్డాడంట. ప్రభు బోధ అని చెప్పబడింది. యాక్చువల్గా ఇక్కడ బోధించింది ఎవరు? ఈ మాటలు మాట్లాడింది ఎవరు? పౌలు గారు, బర్నబా గారు బోధించుంటారు, లేకపోతే పౌలు గారు ఒక్కళ్ళే బోధించి ఉండొచ్చు. బోధించిన తర్వాత ఖండించి ఇతన్ని తిట్టింది మాత్రం పౌలు గారు. గారడి సీమోన్ని ఖండితంగా మాట్లాడింది పౌలు గారు. కానీ శపించిన వెంటనే గారడి సీమోన్ ఆయనకి కళ్ళు కనబడబోయేసరికి ఇతనికి కళ్ళు తెరవబడ్డాయి. ఎవరికి? సెర్గి పౌలుకి. అమ్మో, దేవుని బిడ్డలు వాక్యం చెప్తే ఇలా ఉంటుందా అని ఆశ్చర్య రీతిలో ఆయన
కళ్ళు తెరుచుకొని ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడిన వాడై ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు. విశ్వాసం నుంచి తొలగించాలని చూసిన వాడు గారడి సీమోను, విశ్వసించే విధముగా మాట్లాడిన వారు పౌలు బర్నబా గారులు. వీరిద్దరిలో ఎలా ఉండాలి మనం అంటే పౌలు బర్నబా గారిలాగా మనం ఉండాలి. ఇక్కడ ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆ మాటను మనం చూద్దాం. చూడండి, ప్రభువు బోధ అంటే మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ కూడా దేవుడు బోధించినప్పుడు ఆశ్చర్యపడినట్లుగా మనకు ఆ మాటలు కనిపిస్తాయి. ఒకసారి చూద్దాం. చూడండి, ఒకవేళ నేను ఏమైనా పొరపాటు చెప్పాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చెక్ చేద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. చదువుతారా? యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహము ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండేది. చాలు. యేసు తను బోధించిన తర్వాత, ఆ మాటలు చెప్పి ముగించిన తర్వాత జన సమూహం ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఎవరి బోధ ఇది? ఇది ప్రభువు బోధ, యేసు ప్రభు బోధ. యేసు ప్రభు బోధ చూసి ఎలాగైతే జనులు ఆశ్చర్యపడ్డారో అలాగే పౌలు గారి బోధ, బర్నబా గారి బోధ, వారి బోధ చూసి, ఆయన బోధ చూసి సెర్గి పౌలు కూడా ఆశ్చర్యపడ్డాడు. కానీ దాన్ని అక్కడ మెన్షన్ చేయబడింది ప్రభువు బోధ. అంటే ప్రభు ఏ విధంగా బోధించాడో పౌలు బర్నబాలు కూడా ఆ విధంగా బోధించి ఉండవచ్చు. ఈ మాట మనకి క్లియర్ అవ్వాలి. మనం కూడా బోధలో కూడా ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలంటే మన యేసు ప్రభు, మన దేవుడు, మన రక్షకుడు ఏ విధంగా బోధించాడో ఆ విధంగా మనము బోధించేవారిగా ఉండాలి. బోధించేవారిగా మాత్రమే కాదు, బోధించే ముందు మనకు మనం బోధించుకొని వాక్యాన్ని మనకి అప్లై చేసుకొని మనము పాటించి తరువాత ఎదుటివారికి మనం బోధించేవారిగా ఉండాలి. ఈ లెసన్ ఇంతటితో మనము ముగించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించి ఆ వాక్యానుసారముగా జీవించే గొప్ప కృపను దేవుడు మనకు దయచేయునుగాక.